హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్. ఈరోజు నేను మీకు చపాతీలోకి కొంచెం చట్పటాగా ఉండేటట్టు నేను మీకు ఒక కర్రీ చేసి చూపించబోతున్నాను. అది కూడా ఎగ్ రెసిపీ. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మరి లేట్ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముందుగా మిక్సీ జార్లోకి ఒక గుప్పెడంత కొత్తిమీర, అలాగే రుచికి సరిపడా నేను ఇక్కడ 3 పచ్చిమిర్చి తీసుకుంటున్నాను, ఒక 5-6 జీడిపప్పు పలుకులు, అలాగే ఒక హాఫ్ కప్పు తీసుకున్నాను. అందులో కూడా హాఫే నేను ఈ మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకొని ఫైన్గా పేస్ట్ చేసేసుకోవాలి. ఎక్కడ మనకి జీడిపప్పు పలుకులు తగలకుండా ఇలాగ నీట్గా మిక్సీ పట్టేసుకొని, ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మనకి జీడిపప్పులో నుంచి అలాగే పెరుగులో నుంచి ఆయిల్ వస్తుంది కాబట్టి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, కొంచెం పట్ట, అలాగే ఒక 2 ఇలాచీలను యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం లైట్గా వేగిన తర్వాత ఒక 2 ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని వాటిల్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఒక 2 నిమిషాలు. ఇలా వేయించిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, మాడిపోకుండా. ఇలా వేగిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు, అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ టీ స్పూన్ కారము, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే ఒక హాఫ్ టీ స్పూను గరం మసాలా పౌడర్ని యాడ్ చేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మసాలాలు మాడిపోకుండా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 1 నిమిషం పాటు ఈ మసాలాలన్నీ బాగా వేగేంత వరకు కుక్ చేసుకోవాలి. ఆనియన్స్తో పాటు ఈ మసాలాలు కూడా మంచిగా వేగిపోతాయి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి మనం మిగిలించుకున్నాం కదా పెరుగుని, అది కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని పెరుగు విరిగిపోకుండా కొంచెం ఫాస్ట్గా కలిపేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఇలాగే కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్నాం కదా కొత్తిమీర, జీడిపప్పు పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ముందుగా యాడ్ చేసుకుంటే కలర్ కొంచెం చేంజ్ అయిపోతుంది, అందుకని నేను లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు గ్లాసు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇలా ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడికిన తర్వాత మన గ్రేవీ కూడా మంచిగా దగ్గర పడిపోతుంది. ఇలా వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 3 ఎగ్స్ని తీసుకున్నాను, ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాను. మధ్యలోకి హాఫ్గా కట్ చేసుకొని ఎగ్స్ని ఇందులోకి యాడ్ చేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనిస్తే సరిపోతుంది. ఎక్కువసేపు అవసరం లేదు. ఎగ్స్ని కూడా ఎక్కువ ఉడకబెడితే టేస్ట్ బాగుండదు. ఇలా ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఫైనల్గా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే టేస్టీగా అయిపోతుంది. ఇది చపాతీలో కానీ రోటీల్లో కానీ చాలా బాగుంటుంది. మరి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.